సో చూసారు కదా, ఈ అద్భుతమైనటువంటి పెట్ ఫార్మ్ ఓనర్ డాక్టర్ రావు నారాయణ బాబు గారు అయితే మనతో ఉన్నారు. హాయ్ సార్. హలో నమస్తే సార్, వెల్కమ్ టు డోరీస్ టీవీ. థ్యాంక్ యూ అండి. సార్, యాక్చువల్ చూసాము, మాకైతే అసలు మతిపోయింది. బట్ ఈ పీజియన్స్ ఇవన్నీ చూసిన తర్వాత అసలు అంటే జనరల్ గా సంక్రాంతి వచ్చేటప్పటికి కోళ్ళు లేకపోతే ఎడ్ల పందేలు అలాంటివన్నీ కూడా ఉంటాయి. యాక్చువల్ పల్లెటూరులో అండి ఎడ్ల పందాలు అంటే ఒక గౌరవము. సో ఆ ఊరికి సంబంధించినటువంటి దాని గురించి అంటే వీటిలో కూడా టోర్నమెంట్స్ ఉన్నాయని విన్నాము. అసలు ఈ టోర్నమెంట్స్ ఎలా జరుగుతాయి అంటే మీ చేతిలో ఉంది కదా, అసలు ఈ బ్రీడ్స్ ఇవన్నీ ఎలాగ అసలు అంటే నార్మల్ పౌరాలకి వీటికి తేడా ఉందా? నమస్తే అండి. ఇప్పుడు మీరు అడిగినట్టు ఇప్పుడు మీరు చూసే బర్డ్స్ ఇక్కడ ఉన్న పిజన్స్ అన్ని కూడా రేసింగ్ హోమర్స్ అంటారండి. హోమింగ్ పిజన్స్ కొలంబియా లిబియా అన్నది అట్లా క్లాస్. సో అవి మన నార్మల్ రాక్ పిజన్స్ అంటారు. అంటే మన బయట చూసే మన బిల్డింగ్స్ మీద గుడ్ల మీద ఉండే పౌరాలు. ఇది ఒక బ్రీడే, జనరల్ బ్రీడ్ లో చూసుకుంటే ఒకటే. బట్ వీటిని ఏంటంటే హోమింగ్ ఇన్స్టింక్ట్ డెవలప్ చేసి ఓవర్ ద ఇయర్స్, ఓవర్ ద సెంచరీస్ అవి డెవలప్ అయినాయి. అంటే హోమింగ్ పిజన్స్ అంటారు. బేసిక్ హోమింగ్ పిజన్ అంటే ఎక్కడ వదిలినా ఇట్ కమ్ బ్యాక్ హోమ్, ఇంటికి వచ్చేస్తుంది. ఆ ఇన్స్టింక్ట్ ని హోమింగ్ ఇన్స్టింక్ట్ అంటారండి. సో ఇది మీకు తెలిసినట్టు ఆల్రెడీ ఇంత ముందు మన పోస్ట్ ఆఫీస్ అవి లేనప్పుడు వాడేవారు, వార్స్ లో వాడుతున్నారు. ఇప్పటికీ కూడా కొన్ని బెటాలియన్స్ ఉన్నాయి, ఇంకా కూడా పిజన్స్ వాడతారు. ఒరిస్సా పోలీస్ వాడుతున్నారు, ఇంకా ఆర్మీస్ లో అవి వాడుతున్నారండి.